నమస్తే, నేను మధు కళ్యాణ్. మొత్తానికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే ఈ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అనే దానికి నిన్న సాయంత్రం ట్విస్టుకు తెరలేపేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే రేపు ఉదయం ఎల్బీ స్టేడియంలోని రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఇలా వీరందరినీ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఇక రేపు ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో దానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కోరినట్టు సమాచారం అందింది. మరి సీఎం కేసీఆర్ మాజీ సీఎం కదా ఆయన, ఇప్పుడు ప్రజెంట్ సీఎం కేసీఆర్ అని అలవాటు అయిపోయింది. సో రేపు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ ఒక ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కోరినట్టు తెలుస్తుంది. మరి రేపు కేసీఆర్ గారు ఆ యొక్క కార్యక్రమానికి వస్తారా రారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఒకవేళ కేసీఆర్ గారు వస్తే ఆయన ముందే ఏదైతే కేసీఆర్ గారికి బిగ్ టార్గెట్ గా ఉన్నారో రేవంత్ రెడ్డి గారి 10 సంవత్సరాలు, అంటే ఓటుకు నోటు కేసులు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఆ తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు టార్గెట్ గా పనిచేశారు. మరింత దూకుడు పెంచి ఎలాగైనా కేసీఆర్ ని ఓడించాలి, టీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ఇన్నాళ్ళు ఆయన పోరాటం చేశారు. ఆయన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఛేదించారు. ఆ లక్ష్యాన్ని ఛేదించడమే కాదు, ఏకంగా కేసీఆర్ కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నారు. కేసీఆర్ కట్టించిన, అంటే ఆయన కొడుకు కోసం కట్టించిన సెక్రటరియట్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నాడు, రేవంత్ రెడ్డి కూర్చోబోతున్నాడు. సో ఇలాంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి యొక్క క్రేజ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఏదో బాహుబలి సినిమా చూస్తుంటే బల్లాల దేవుడు ఏదైతే రాజుగా అక్కడ నియమించబడతాడో, రాజుగా బాధ్యతలు తీసుకోవాలి. బట్ ఆ సందర్భంలో బాహుబలి ఎలాగైతే వస్తాడో ఆ బాహుబలి వచ్చినప్పుడు జనాల నుండి ఏ రకంగా క్రేజ్ వస్తుందో, జనాల నుండి ఏ రకమైన సౌండ్ వస్తుందో ఆ సౌండ్ కి గూస్ బంప్స్ వస్తుంటాయి చూస్తున్న జనాలకు. సో కొన్ని మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి ఎక్కడెళ్ళినా సరే, బహిరంగ సభలు కావచ్చు, పబ్లిక్ మీటింగ్ లో, రోడ్ షోలు ఎక్కడెళ్ళినా సరే కానీ అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తల నుండి ఒక గూస్ బంప్స్ లాంటి సౌండ్ వస్తుంటుంది. సో రేపు ఎలా ఉంటుందో మనం ఊహించుకుంటేనే అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి పేరు తీయగానే కావచ్చు, రేవంత్ రెడ్డి అనబడి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి వచ్చే సౌండ్ వింటేనే ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గూస్ బంప్స్ వస్తాయి. సో అలాంటి సన్నివేశం కేసీఆర్ అక్కడ ఉండి చూడగలడా? అతను మూడోసారి హ్యాట్రిక్ కొట్టి సీఎం అవుదాం అనుకున్న చైర్లో రేవంత్ రెడ్డి కూర్చోబోతుంటే మరి కేసీఆర్ చూసి తట్టుకోగలడా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మరి రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తీసుకొని మన్నించి మరి కేసీఆర్ గారు యొక్క సభకు వస్తాడా రారా అనేది చూడాల్సి ఉంది. సో చూద్దాం మరి కేసీఆర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారో. థ్యాంక్ యూ.